నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం మా ఫణి కుమార్ గారు. సార్, దశమహా విద్యల గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు. అసలు వింటుంటేనే చాలా ఆశ్చర్యం. ఎప్పుడు నేను తెలుసుకోలేని విషయాలు చాలా చెప్తూ ఉన్నారు. సో అందులో 4వ అవతారం చిన్నమస్తాదేవి. అసలు చిన్నమస్తాదేవి అంటే దేనికి ప్రతిరూపంగా కొలుస్తారు? ఎటువంటి కోరికలు ఉన్న వాళ్ళు చిన్నమస్తాదేవి ఉపాసన చేయాలి? అలాగే అంటే ఎలా పూజ చేస్తే ఆ అమ్మవారు కరుణా కటాక్షాలు ఉంటాయి? ఎందుకు పూజ చేయాలి? చిన్నమస్తా అమ్మవారు ఎవరో కాదు, ఖాళీ స్వరూపమే. ఇవన్నీ కూడా దశమహావిద్యల్లో ఒకటి, 4వది. అంటే ఆమె ఎలా ఉంటుందంటే అవతారము, ఆమె శిరస్సు ఇలాగా ఆమె కట్ చేసేసుకుంటది. ఆమె తలని చేతిలో ఇలా పట్టుకుంటుంది. రక్తపు ధార, ఒక ధార రెండు శాకిని డాకిని అని మనకెప్పుడు విజయాలు ఉంటారనమాట. ఆమె చెలికెత్తలు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నీరు తాగుతా, ఈ రక్తధారలు తాగుతా ఉంటారు. 2 దారులు అలా వెళ్తాయి. ఒక శవం మీద నుంచొని ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏమిటిరా అనంటే మనకి చిన్నమస్తా అమ్మవారు కాలాన్నే కంట్రోల్ చేసే తల్లి. అందువలన రాజరప్ప అని ఒక ఊరుంటుంది. అక్కడ ఈ ఎలాగైతే తారాపీఠ్ ఇవన్నీ ఒరిస్సా, భువనేశ్వర్లు, బీహార్లో ఉన్నాయో, బెంగాల్లో, అలాగే ఈ రాజరప్ప అనేటటువంటి దేవాలయంలో ఈ అమ్మవారు మూల విగ్రహం ఉంటుందన్నమాట. చాలా మంది వెళ్తారు. మనం ఏమనుకుంటామంటే ఇది కొత్తగా వచ్చిందేమో అనుకుంటాం. కాదు, ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్, నార్థన్ ఇండియా అంతా కూడా ఈ చిన్నమస్తాదేవిని, దశమహావిద్యల్ని ఈ కాలం కాదు ఆ కాలం నుంచి పూజ చేసేవారు. అయితే మనకు అవసరం లేదు కాబట్టి మనం ఏం చేసామంటే లక్ష్మి, సరస్వతి, సాత్విక రూపాలు కదా. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం, మనం ఇండియా చాలు అనేవాళ్ళం. పిల్లని ఇవ్వాలంటే పక్క ఊరు వాళ్ళకి ఇవ్వాలి, పక్క జిల్లా వాళ్ళకి ఇవ్వాలంటేనే. ఇప్పుడు అమెరికా, లండన్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు. అలాగా ఈ చిన్నమస్తా అమ్మవారిని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఎక్స్పాండ్ అయిపోయింది, ట్రెండింగ్ లోకి వచ్చింది అమ్మవారు. ఇకపోతే ముఖ్యంగా ఈ యొక్క చిన్నమస్తా అమ్మవారిని ఎవరు పూజించాలి అంటే, సకల కష్టాల్లో కూరుకుపోయామండి, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయామండి అంటారు చూసారా, బ్యాంకు లోనులు రావడం లేదండి అంటారు. అటువంటి వాళ్ళు ఈ అమ్మవారిని పూజ చేసుకోవాలి. అలాగే ఈ చిన్నమస్తా అమ్మవారు రాహువుని కంట్రోల్ చేస్తుంది. అంటే రాహు అంతా కూడా మాయాజాలం. ఆ మాయ, రాహు విధించినటువంటి ఆ మాయ నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. అటువంటి ఆ యొక్క రాహు యొక్క మాయని ఈ యొక్క చిన్నమస్తాని తల్లిని ఎవరైతే పూజ చేస్తారో ఆ భక్తుడు ఆ రాహు మాయ నుంచి కూడా బయటికి తప్పించుకుంటాడు. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఆ మహామాయ స్వరూపిణి అయినటువంటి ఆ చిన్నమస్తాదేవి మహాపండితులను కూడా, యోగులను కూడా మాయలో పడేస్తుంది. అందువల్లనే ఏమే మాయాస్వరూపిణి. అయితే ఒకానొక సందర్భంలో మరి భండాసురుడితో యుద్ధాలు జరుగుతున్నప్పుడు లలిత అమ్మవారి కడుపు నుంచి ఒక్కొక్కళ్ళు ఆమె శరీరం నుంచి దశమహావిద్యల అమ్మవార్లు అందరూ ఒకళ్ళు పుడతారు. అనేక కథల్లో, అనేక పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అందులో ఏంటంటే వారాహి, ప్రత్యంగిర, ఇలాగ కాళి, మహాకాళి, తార, చిన్నమస్త అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చేసిన తర్వాత వీళ్ళు రాక్షసులపైన యుద్ధం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, చిన్నమస్త అమ్మవారు దగ్గర ఉన్నటువంటి విజయని ఆ భండాసురుడు తన మాయా ప్రభావంతో హిప్నటైజ్ చేస్తాడు. అదంత ఈజీ కాదు. ఇప్పుడు అందరూ హిప్నటైజ్ మేము చేస్తూ ఉంటారు, అంత ఈజీ ఏం కాదు హిప్నటైజ్ అంటే. అప్పుడు ఈ యొక్క సినిమా వచ్చింది మనకి, ఏమిటది, 7th సెన్స్ అని. అందులో ఇలా కళ్ళతో అలా చూడగానే వాడు వెళ్ళి వాళ్ళు పోలీసు వాళ్ళు కాల్ చేసుకుంటారు. అలా దట్ ఈస్ కాల్డ్ రియల్ హిప్నటిజం. అందువల్ల వీళ్ళిద్దరు కొట్టేసుకొని ఏం చేస్తారంటే, మాకు ఆకలేస్తుంది అని చెప్పేసి అమ్మవారిని అడిగితే వాళ్ళ యొక్క భయంకరమైనటువంటి ఆకలిని ఎంతమందిని వాళ్ళు భక్షిస్తున్నా సరే, ఈ అమ్మవారు, చిన్నమస్తా అమ్మవారి యొక్క అసిస్టెంట్స్ అయినటువంటి విజయాలు వీళ్ళకి ఆకలి తీరడం లేదు. వాళ్ళే శాకిని డాకినీలు అంటాం. తీరకపోతే అప్పుడు జగన్మాత అయినటువంటి చిన్నమస్తాదేవి కరుణామయి, తన చెలికెత్తలకి ఆకలి, తన బిడ్డలు కదా వాళ్ళు కూడా, అందువలన వాళ్ళకి ఆకలి తీరాలనే ఉద్దేశంతో తన శిరస్సునే కట్ చేసేసుకొని
ఆ వీళ్ళకి బ్లడ్ కింద ఆ రక్తధారలు ఇచ్చేసరికి అప్పుడు ఆకలి బాధ అప్పుడు తీరుతుంది. అంటే కొన్ని కోట్ల మంది జీవుల్ని తినేసినా కూడా వాళ్ళకి ఆకలి తీరదు. అందువల్లనే మంత్రించి ఎలాగైతే మనం ఈ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర గారి సినిమాలో అన్నం ఇలాగ పెడితే వాళ్ళ శిష్యుడు సిద్ధయ్య ఇలాగ పెద్దగా అయితే బ్రహ్మం గారు ఇలాగా ఎన్టీ రామారావు గారు ఒక ముద్ద చేసి ఆయన నోట్లో వేస్తారు. వేయగానే ఆకలంతా కూడా ఆయన కడుపు తీరిపోతుంది. అంటే మహాత్ములు చేసినప్పుడు మాత్రమే తీరుతుంది ఆకలి. క్షుద్బాధను కంట్రోల్ చేయగలుగుతారు. ఆ విధంగా ఈ యొక్క చిన్నమస్తాదేవి అమ్మవారి తల్లి ఏంటంటే ఎవరికైతే చేతబళ్ళు ఏమండి మాకు చేతబళ్ళు చేశారండి చేతబళ్ళు అంటారు. అటువంటి బ్యాచ్ అందరికి కూడా ఈ చిన్నమస్తా తల్లిని పూజ చేసుకున్నట్లయితే, ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకున్నట్లయితే వాళ్ళ మీద ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్స్ అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే ఏమండి నేను తెల్లగా ఉన్నానండి, నేను అందంగా ఉన్నానండి, ఏమండి నేను మంచి డబ్బులు బాగా సంపాదిస్తున్నాను, నరదోష జరిగిందండి, క్రూర దృష్టి జరిగిందండి అని అంటారు కదా, నరదృష్టి నరఘోష. ఇటువంటివన్నీ కూడా చిన్నమస్తా అమ్మవారిని నిమ్మకాయ పెట్టి లేకపోతే నిమ్మకాయ దీపారాధనతో నువ్వుల నూనెతో అమ్మవారి కుంకుమార్చన చేసి అమ్మవారి మెడలో మరి మారేడు ఆకుల్ని వెయ్యాలి దండ కింద. ఆ తర్వాత అమ్మవారికి చామంతి పూల దండను వేసి మరి ఆ జగన్మాత అయినటువంటి చిన్నమస్తా అమ్మవారిని కనుక ఎవరైతే పూజ చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క నరదృష్టి క్రూర దృష్టి అవన్నీ తొలగిపోవడమే కాకుండా వశీకరణ శక్తి వస్తుంది. అవతల వాళ్ళు ఎవరైనా సరే మనల్ని షట్కర్మలను ఉంటాయి, ఆకర్షణ కర్మ, వశీకరణ, వశ్య ఆకర్షణ, మోహన, స్తంభన, విద్వేషణ, మారణ క్రియలు ఉంటాయి. ఆ ఆరుగురు కూడా ఆ క్రియలు ఏవి చేసినా సరే ఈ చిన్నమస్తా తల్లి ఆ భక్తుడిని నుంచి ఆ 6 విద్యల నుంచి తప్పించి తన భక్తుడిని రక్షించుకుంటుంది. అయితే ఇది తెలియనటువంటి జనము అమ్మ ఇది ఉగ్రద విద్య, అమ్మవారి ఉగ్రదేవత కోపంలో ఉంది, మనం చేస్తే మనల్ని తినేస్తుందేమో. ఇంకోటి క్షుద్ర పూజలు అన్నట్టు చూస్తారు కదా అండి, ఇలాంటివి అన్నప్పుడు చాలా మంది అంటే అవతారం చూడంగానే కొంచెం అలా ఫీల్ అవుతూ ఉంటారా? అమ్మవారు క్షుద్రం కాదు, మహాకాళి, ఈ యొక్క చిన్నమస్తా, తార, మనం త్రిపుర భైరవి చదివాం కదా, ఇవన్నీ కూడా దశమహావిద్యల్లో అమ్మవార్లు అన్ని కూడా పార్వతీదేవి నుంచి పుట్టిని. పార్వతీదేవి నుంచి పుట్టిని కాబట్టి వాళ్ళకి క్షుద్ర విద్యలేమో అనుకుంటారు, ఉగ్ర విద్యలు అంటే అవన్నీ కూడా ఉగ్ర విద్యలేమో అనుకుంటారు, సాత్విక విద్యలు. ఆవిడెవరు? పార్వతీదేవే ఉగ్ర రూపాలు ధరించింది. ఎందుకు ధరించిందండి? మరి ఈ రూపాలన్నీ కూడా రాక్షస సంహారం చేసినప్పుడు ఉగ్రంగా ఉంటేనే చంపుతాం, మన మెత్తగా నెమ్మదంగా ఉంటే మనం చంపలేము. కాబట్టి ఇది జగద్గురువులు శృంగేరి పీఠాధిపతులైనటువంటి భారతీతీర్థ స్వాముల వారు ఆయన శిష్యుడు అయినటువంటి ఇప్పుడు ప్రస్తుత జగద్గురు అయినటువంటి విధిశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారిని మన శ్రీమాన్ మన గురుదేవులు అయినటువంటి నందూరు శ్రీనివాస్ గారు వెళ్ళి అడిగారు, ఏమండి ఉగ్ర విద్యలు అంటున్నారు చేయొచ్చా అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఈ విద్యలన్నీ కూడా. ఇవి అమ్మవారిని చంపేటప్పుడు రాక్షసులను చంపేటప్పుడు వాడాం కానీ భక్తులకు కాదు. భక్తులను అనుగ్రహించేటప్పుడు నవ్వు మౌనంతోనే లలితాదేవి స్వరూపంలోనే